ఈ వీడియోని చూసే ముందు మిగతా 6 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. కనిపించేటి చీకటి రాజ్యం ఈ ప్రపంచాన్ని శాసించడానికి తనని తాను విస్తీర్ణం చేసుకుంటుంది. భయం ఒక వ్యాధిలాగా పాకుతోంది. ఎన్నో చోట్ల ఊహించని మరణాలు. ఇవన్నీ చీకటి రారాజు రాక సూచనలుగా మారుతున్నాయి. ప్రపంచ దేవాలయాలలో ఎన్నో ప్రార్థనలు జరిగిన రేయి సమానాలను సమయాలను వాటి శక్తులు మరియు బలపడుతున్నాయి. అలాంటి ఒక భయానక పున్నమి రేయి నాడు ఇజ్రాయెల్ పరిసర ప్రాంతాల్లో వెలసిన డెడ్ సీ తీరాన ఉన్న ఒక దట్టమైన అడవి ప్రాంతంలో ఒక మర్మయోగి నడుచుకుంటూ వెళుతున్నాడు. పొడవాటి గడ్డంతో తెల్లటి వర్ణవేషధారణలో ఒక చేతిలో ప్రభు యొక్క శిలువను పట్టుకొని మంత్రాలు జపిస్తూ నడుచుకుంటూ వెళుతున్నాడు. అంతటి దట్టమైన అడవిలో ఎత్తుగా వెలిసిన చెట్ల మధ్య పున్నమి చంద్రుడు అక్కడక్కడ కనిపిస్తున్నాడు. కానీ వెలుతురు మాత్రం అడవిలోకి ప్రవేశించడం లేదు. అలా నడుచుకుంటూ వెళ్ళిన కొద్దిసేపటికి అడవి మధ్యకు చేరాడు. అక్కడ చూసిన దృశ్యం తనను స్వల్ప గిలికి గురి చేసింది. తనను వణుకుతున్న చేతులతో ప్రభువు శిలను బిగించి పట్టుకొని ఎదురుగా ఉన్న ఒక పెద్ద క్రైస్తవ దేవాలయాన్ని చూశాడు. ఆ దేవాలయం చాలా పాతగా పడిపోయి ఎన్నో చీకటి శక్తుల మర్మాలకు ఆలయంగా మారింది. ఎన్నో శతాబ్దాల క్రితం ఇజ్రాయెల్ని పాలిస్తున్న ఒక రాజు కట్టబడిన దేవాలయం అది. ఇప్పుడు దాని రూపురేఖలు చెదిరిపోయాయి. అసలు అలాంటి దేవాలయం ఒకటి ఉందని బయట ప్రపంచానికి తెలియదు. ధైర్యం తెచ్చుకొని ముందరికి అడుగులు వేశాడు. కానీ ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళలేకపోయాడు. ఏదో తెలియని శక్తి అతనిని అడ్డుకుంటోంది. తనకు ఏమీ అర్థం కాలేదు. ఇంతలో తన చేతిలో బిగించి పట్టుకున్న శిల గుర్తుకు వచ్చింది. అలా తను కళ్ళు మూసుకోగా తన చెవులలో కనపడని ఒక శక్తి మాటలు వినబడ్డాయి. గావూజ్లాజ్ ఇద్దేస్వా, గావూజ్లాజ్ ఇద్దేస్వా. దైవానికి అనుమతి లేదు, దైవానికి అనుమతి లేదు. అది గ్రహించిన ఆ యోగి తన చేతిలోని శిలను మరియు తన పై వస్త్రాలను నేల మీద పెట్టి ముందరికి అడుగులు వేశాడు. అనుమతి లభించింది. అటు ఇటు చూసుకుంటూ ద్వారం వైపు అడుగులు వేశాడు. బయట ఉన్న ఓ లావుపాటి కర్రని తీసుకొని ఓ కొనన ఇంధనంతో తడిపిన బట్టను చుట్టి జ్వాలను అంటించాడు. ఇప్పుడు అదే అతనికి మార్గదర్శిలా మారింది. తన ముందరున్న ద్వారం మెల్లగా తెరుచుకుంది. ధైర్యం చేసుకొని లోపలికి అడుగు పెట్టాడు. లోపల మొత్తం చీకటిగా ఉంది. కేవలం తన వద్ద ఉన్న జ్వాల వెలుగు తప్ప ఇంకేమీ లేదు. వెలుతురు ప్రవేశించి చాలా సంవత్సరాలు అయినందువలన ఒక్కసారిగా ఆ వెలుగుకి దేవాలయం మొత్తం జ్వలించింది. చుట్టూ తిరిగి చూశాడు. గోడలంతా చీలిపోయాయి. ఎన్నో విగ్రహాలు శిథిలాలు మిగిలిపోయాయి. ఒక ప్రతికూల శక్తి యొక్క స్పర్శను గ్రహించాడు యోగి. కొద్దిగా ముందుగా పోగానే బాధతో నిండిన ఏడుపు శబ్దాలు వినబడ్డాయి. గిలివేసి వెనక్కి తిరిగి చూశాడు. తను వచ్చిన ద్వారం తెరుచుకొని ఉండగా దూరంలో తన నేలపై వచ్చిన శిల మరియు వస్త్రములు మెరుస్తూ కనిపించింది. ఆశ్చర్యకరంగా దానివైపు చూస్తుండగా ఒక్కసారి ద్వారములు మూసుకున్నాయి. గిలి పెరిగిన తనకు వచ్చిన పని మాత్రం మనసులో పెట్టుకుని సంకల్పంతో ముందుకు అడుగులు వేశాడు. మొదట్లో ఉన్న ప్రార్థన మందిరం చాలా పొడవుగా ఉంది. ఎంత పొడవుగా ఉందంటే మందిరం చివర వరకు కూడా జ్వాల వెలుతురు వెళ్ళడం లేదు. తను ఎంత ముందరికి నడుస్తున్నా కూడా మందిరం చివర అనేది కనబడటం లేదు. చివరకు వెళ్ళగానే ఉన్న కొద్దిపాటి వెలుతులో తను ఎదురుగా పెద్ద గోడపైన చెక్కబడిన ఒక దృశ్యం కనబడింది. ఆ దృశ్యాన్ని చూడగానే యోగి ఒళ్ళు ఒక్కసారిగా భయంతో జలధరించింది. గోడ మధ్యలో భూమండలం
భూమండలం చుట్టూ ఒక విచిత్రమైన భయానక ఆకారం, ఎర్రటి భయానక కళ్ళు మరియు నోటిలోని కూరలతో ఒక ఆకారం భూమిని చుట్టివేసిన దృశ్యం. అది చూస్తూనే మెల్లగా తన చూపును కిందకు తిప్పాడు. హుయిద్లార్ సాతాన్ అని రాయబడి అంటే జయహో సాతాను ప్రభువా. భూమండలాన్ని సాతాను ప్రభువు ఆక్రమిస్తున్న దృశ్యాన్ని చూస్తూ కుడివైపు నడవసాగాడు. దూరంగా ఒక వాకిలి కనబడింది. ఆ వాకిలి నుండి పోతే తప్ప అతను అనుకున్న పని జరగదు. ఆ వాకిలి అటువైపు వెళ్తే తిరిగి వస్తాడో రాడో కూడా తెలియదు. అయినా ముందుకు కదిలాడు. ఆ తలుపు ఒక స్వర్గంగా మార్గానికి మొదలు. ఆ మార్గం ఎక్కడికి దారి తీస్తుందో కూడా తెలియక ఒక మర్మాన్ని సాధించడానికి బయలుదేరాడు. మార్గం మొత్తం నరకానికి చెందిన దృశ్యాలను గోడలపై చెక్కబడి ఉన్నాయి. మనసులో ప్రభువుని తలుచుకుంటూ మార్గం చివరకు చేరాడు. మార్గం చివరలో అతనిని ఆశ్చర్యపరిచేలా ఒక పెద్ద గుహ ఉంది. అందులో ఒకే ఒక చోటు తప్ప ఇంకెక్కడ వెలుతురు లేదు. వెలుతురు పడుతున్న గుహ మధ్యకు వెళ్ళి వెలుతురు పైనుండి పడడంతో తల పైకెత్తి చూశాడు. ఆకాశంలోని పున్నమి చంద్రుడి కిరణాలు సరాసరి గుహలోకి దూసుకు వస్తున్నాయి. అన్నిటికంటే ఆ యోగిని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే గుహ మధ్యలో 4 వైపులా 4 సంచులను సరిగ్గా ఆ కిరణాలు పడే చోట వేలాడదీశారు. ఆ 4 సంచులలో 300 సంవత్సరాల క్రితం సాతాను ప్రభువు రాక కోసం ప్రాణాలను బలి తీసుకున్న 4 శవాలు అందులో ఉన్నాయి. 300 సంవత్సరాలు గడిచిన ఆ సంచులలో నుండి ఇంకా రక్త బొట్లుగా కారుతూనే ఉంది. వారి యొక్క మరణాన్ని ఈ పంచభూతాలు అంగీకరించలేదు. అందుకే ఇప్పటికీ వారి శవాలు పచ్చిగానే ఉండిపోయాయి. సృష్టికి విరుద్ధంగా జరిగిన వారి మరణాలను చూసి ఆశ్చర్యపోతే కొంచెం ముందుకు కదిలాడు. దూరంలో తనకు కావలసిన మర్మం కనబడింది. అదే ప్రతికూల శక్తుల యొక్క మర్మాన్ని రచించిన ఒక పుస్తకం. దానిని సుమారుగా 350 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ను పరిపాలించిన ఒక సామంత రాజు రచించాడు. సాతాను ప్రభువును తన వశం చేసుకోవడానికి మర్మాలను కూడా కనిపెట్టాడు. అవంతా కూడా అందులో రచించాడు. యోగి వెతుకుతున్నది కూడా దానికోసమే. పుస్తకం కనబడిన వెంటనే దానిని చేతిలోకి తీసుకొని చదవాలనుకున్నాడు. కానీ పుస్తకంలో ఎటువంటి అక్షరం లేదు. మొత్తం ఖాళీగా ఉంది. ఆశ్చర్యపోయి కళ్ళు మూసుకొని చదివే మార్గం కోసం దైవ ప్రభువా అని అర్థించాడు ప్రభువుని. ఉల్మాద్యోహో ఫాల్తే ఉల్మాదిహో ఫాల్తే అని చెవులలో మరలా వినబడింది. అంటే అన్హోలీనెస్ అన్లాక్స్, అపవిత్రత ఆ పుస్తకాన్ని విడుదల చేస్తుంది అని అర్థం. కళ్ళు తెరిచి ఆ పుస్తకం యొక్క మర్మాన్ని తెలుసుకోవాలని మెల్లగా ఆ 4 శవాల వద్దకు వెళ్ళాడు. పంచభూతాలే వారి చావును అంగీకరించట్లేదంటే అపవిత్రాత్మ ఏముంటుంది? బొట్టుగా కారుతున్న రక్తాన్ని తీసుకొని పుస్తకం పైన అలా పూశాడు. అంతే, ఒక్కసారిగా అక్షరాలన్నీ కంటికి కనబడ్డాయి. ఆ పుస్తకాన్ని చదువుతున్నంతసేపు ఏదో తెలియని వణుకు. చీకటి శక్తులు భూమిని ఆక్రమించుకోవడానికి సామంతరాజు రచించిన మర్మాలు. సాతాను ప్రభువు పాలనలో ఈ భూమండలం ఎల్లకాలం ఉండిపోవాలని యత్నించాడు సామంతరాజు. హూద్వాజో దరోజ్ ఔరోజ్ సాతాను ప్రభువును ముందుగా అర్థిస్తూ అత్వారీ మూ ఎర్నేవే ప్రభు ఉనికిని సంపాదించు. సిజేము విర్క్ వఫాత్ ప్రభు యొక్క చీకటి ఆత్మబీజాన్ని భద్రపరచు. హుయిద్ మాప్ ఇక్స్ వయే దార్వా ఆయనే లోకానికి ప్రభువు అని ప్రార్థించు. ఈ విధంగా చేయడం వల్ల సాతాను ప్రభువును భూలోకంలో దైవశక్తి కంటే రెట్టింపు శక్తితో చీకటి రాజ్యాన్ని నెలకొల్పడానికి సాధ్యమవుతుంది.
ఆ వాక్యాలన్నింటినీ 3వ వాక్యం చదవగానే యోగి మరింత ఆశ్చర్యపోయాడు. ప్రభు యొక్క చీకటి ఆత్మ బీజాన్ని భద్రపరచు అంటే తన ఆత్మని సామంతరాజు ఎక్కడో భద్రంగా దాచి ఉంటాడు. అందుకే సాతాను యొక్క శక్తులు పనిచేయడం లేదు. అది తనకు దొరికిన వెంటనే తన పాలన మొదలవుతుంది అని అనుకుంటూ పుస్తకాన్ని మూచాడు. ఇంతలో వెనుకాల నుంచి ఏదో శబ్దం వినపడింది. టక్కుమని వెనక్కు తిరిగి చూశాడు. గుహ మధ్యలో వేలాడుతున్న 4 శవాలు కనపడడం లేదు. భయం చివరి స్థాయికి చేరింది. గుహలోని పున్నమి చంద్రకాంతి తగ్గుతూ వచ్చింది. తన చేతిలో ఉన్న నిప్పు జ్వాల కూడా క్షీణిస్తుంది. ఆ పుస్తకం తీసుకొని బయటకు పరుగులు తీశాడు. గుహలో చంద్రకాంతి క్షీణించి చీకటైపోయింది. తన చేతిలో జ్వాల వెలుగు తప్ప మరి ఏ వెలుతురు లేదు. అలా నడుచుకుంటూ గుహ చివరకు వెళుతుండగా భీకరమైన ఏడ్పులు వినబడ్డాయి. శబ్దం వస్తున్న వైపుకు చూపు తిప్పాడు. కనుచూపు మేర వరకు చీకటి కమ్ముకొని ఉండటంతో ఏమీ కనబడడం లేదు. అలా తీక్షణంగా చూస్తుండగా ఆ చీకటిలో ఎర్రగా మండుతున్న కళ్ళు ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి. భయపడి 2 అడుగులు వెనక్కి వేశాడు. ఆ 2 కళ్ళు కాస్త 8 అయ్యాయి. భయంతో వెనకడుగు వేస్తూ బయటకు పరుగులు తీయాలని ఆలోచించే లోపే ఆ కళ్ళు యోగి వైపుగా వేగంగా కదిలాయి. మరొక ఆలోచన లేకుండా ఆ పుస్తకాన్ని పట్టుకొని బయటకు పరుగులు తీస్తూ ఆ సొరంగం నుండి ప్రార్థన మందిరంలోకి వచ్చాడు. ప్రార్థనా మందిరం ద్వారం మెల్లగా మూసుకుపోతుంది. ఎలాగైనా బయటకు వెళ్ళాలని ద్వారం వైపు వేగంగా కదిలాడు. ఇంతలో సాతాను భూమిని ఆక్రమిస్తున్న దృశ్యం వద్ద ఏదో తెలియని వింత ఆకారం ఏర్పడుతున్నట్టు కనిపించింది. వెనుక చూపు అనేది లేకుండా ద్వారం వైపు పరుగులు తీశాడు. కానీ తను చేరేలోపే ద్వారం మూయబడింది. తను ఎంత ప్రయత్నించినా ద్వారం మళ్ళీ తెరుచుకోలేదు. అతి కష్టం మీద ఊపిరి పీల్చుకుంటూ బాధపడుతూ ఉండగా ఒక్కసారిగా తను ఊపిరి తీసుకోవడం ఆపాడు. ఎందుకంటే సరిగ్గా తన వెనుక వైపు ఎవరో ఊపిరి తీసుకుంటున్న స్పర్శ తగిలింది. మెల్లగా వెనక వైపు తిరిగాడు. చేతిలో ఉన్న కాంతిలో ఒకట నల్లటి ఆకారం భయంకరమైన కోరలతో సాతాను యోగి ముఖం పైన నోరు తెరిచి గాండ్రించింది. చేతిలోని పుస్తకం కింద పడి మరణ భయంతో యోగి కేకలు వేశాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.